హాయ్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు. మేము కూడా బాగున్నాం. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. అలాగే రోజు వచ్చేది మాది పొట్లకాయ కూర ఫ్రెండ్స్. నేనైతే ఆ స్టైల్లో వండుతాను అనమాట. మీరు ఏ స్టైల్లో వండుతారో, ఎలా వండుతారో కామెంట్లో పెట్టండి. అలాగే మాది పొట్లకాయ కూర నేను అలా పై గీరేస్తాను అనమాట. చాక్తో కానీ సిమ్సేతో కానీ అలా గీరేసుకోవాలి. గీరేసిన తర్వాత ఆ పై పుట్టంతా వచ్చేసిద్ది అనమాట. వచ్చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కుని ఇంకా సన్నగా మనకి ఎలా ఇష్టమో అలా ఆ షేపులో కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎవరిదో వచ్చిద్ది మనకి సహాయపడుద్ది అనుకోకూడదు. మనం కష్టపడిందే మనకు దక్కిద్ది అనమాట. ఏదైనా వస్తువైనా పని అయినా ఏదైనా కష్టం తర్వాత అలాగే చిన్నగా ముక్కలు కోసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్లీజ్, అందరు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరే ముందులో నడిపించాలి కదా. ఇంతవరకు వచ్చానంటే మీదే. అలాగే ఫ్రెండ్స్, చిన్న చిన్నగా ముక్కలు కోసుకోవాలన్నమాట. నేనైతే ఆ షేప్లో కోస్తానమాట. మీరు ఎలా కోసుకుంటే అలా. కొందరు అడ్డంగా కోసి చిన్నగా ముక్కలు కోసుకుంటారు. అలా కోసేసి అనమాట మనం ఒక గిన్నెలో వేసుకుని ఆ ముక్కలలో కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకుని నేను అలా చేస్తానన్నమాట. మరి మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కామెంట్లో పెట్టండి. అలాగే ముక్కలు కోసేసి ఉప్పు వేసి పిసకాలన్నమాట. వాటిని పిసికితే నీరు వచ్చిద్ది అనమాట. ఆ ముక్కపాటుని వేస్తే నీరు వచ్చేసి కూర ఇంకా చాలా టైం పట్టిద్ది అనమాట. ఆ ముక్కల్లో నీరు చూడండి ఎలా ఉంటుందో. కాకరకాయలైనా అలా చేసుకోవాలి. నేను పొట్లకాయలు కానీ కాకరకాయలు కానీ అలా చేస్తాను. అలా నీరు వచ్చేసేటట్టు పిండేసేయాలన్నమాట. పిండేసి మనకు కావాల్సిన దినుసులు పోపు పెట్టుకుంటాం కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు అవన్నీ పోపు పెట్టేసుకుని వేపేసుకుని ఇంకా చివరిలో ఉప్పు కారం వేసి చివరిలో దింపు మందులు పాలు పోసుకుని సూపర్గా ఉంటుంది. బాయ్, మళ్ళీ ఇంకో